అందరిలోని బాగా ఈ సెల్ ఫోన్ వాడటం వల్ల ఫేస్బుక్ రీల్స్ వల్ల కొంచెం ఎక్కువగా వస్తుంది. అందుకని మీరందరూ యూత్ ఇదే అంటే మన భవిష్యత్తు నిర్ణయించుకోవడం ఇదే ఇంటర్మీడియట్ మంచి పీక్ టైం అన్నమాట, మంచి టైం. అన్న ప్రోగ్రాము మన రాష్ట్ర లెవెల్లో జరుగుతుంది. మన కాకినాడ జిల్లాలో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే డిఎంఎండ్హెచ్ఓ ఆదేశాల మేరకు మన ఏడిఎంహెచ్ఓ సార్ రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నవి జరుగుతున్నాయండి. ఇవి ఏంటంటే ఇప్పటి వరకు మనం ఈ హై రిస్క్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్లో మెయిన్ కాలేజెస్ని కవర్ చేయడం జరిగిందండి. ఇక మించి పంచాయతీ లెవెల్లో ఉన్న వాటికి కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేమందరం ఒక డాక్టర్ గారు, తర్వాత ఐసీటీసీ కౌన్సిలర్ గారు లక్ష్మి గారు, అలాగే పిహెచ్సి నుంచి వచ్చిన డాక్టర్స్, అలాగే స్టాఫ్, మిగతా వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా, అంటే మేము ఒక్కలమే ఎన్జిఓ, చేంజెస్ అనే ఎన్జిఓ ఒకటే కాకుండా హెల్త్ మీద ఎవరైతే పనిచేస్తున్నారో ఫ్రంట్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో కవర్ అవ్వాలనేసి మేము ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నవి 40 రోజుల పాటు జరుగుతుంది ఒక్కొక్క కాలేజీల్లోని. దాంతోపాటుగా విలేజెస్లో పంచాయతీ లెవెల్లో కూడా రాబోయే దినాల్లో జరుగుతుంది. ఇంకా దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున మా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో 150 మంది దాకా మరి పాల్గొన్నారండి. మాధురి, నిజంగా మాధురి కాలేజీ నుంచి అయితే మాత్రం వాళ్ళ సపోర్ట్కి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. ఈరోజు మీకు తెలుసా చేంజెస్ ఐటీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మేము అందరం మాదిరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చాము. మాకు ఈ అవకాశం కలిగించినందుకు స్కూల్ యాజమాన్యానికి కానీ ప్రిన్సిపల్ గారికి కానీ మేము అందరం చాలా థ్యాంక్స్ తెలుసుకున్నాము. ఇది ముఖ్యంగా దీని గురించి ఏంటంటే ఇది హెచ్ఐవి గురించి ఇప్పుడు మెయిన్గా వెళ్ళే పిల్లలకి, అంతేకాకుండా వయసు దగ్గరికి వచ్చినటువంటి పిల్లలకి తెలియజేయడం అనేది చాలా ముఖ్య ఉద్దేశంగా భావించి ఈ ప్రోగ్రామ్ మేము అన్ని స్కూల్స్లో కండక్ట్ చేస్తూ ఉన్నాము, అన్ని కాలేజెస్లోని. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్ గారు దుర్గా భవానీ గారు, నెక్స్ట్ హెల్ప్కి వచ్చిన గాయత్రి గారు, సరోజ గారు, లలిత గారు కూడా అందరూ మన దగ్గర ఉన్నారు ప్రెసెంట్. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా కండక్ట్ చేసే ప్రాజెక్ట్ డైరెక్టర్ కే పుష్పా కుమారి గారు. నెక్స్ట్ నేను ఈ కొల్లప్రోలు యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ రామ్ కుమార్ అడ్రస్ చేయడానికి వచ్చాను. నెక్స్ట్ మన దగ్గరికి ఐటీసీ కౌన్సిలర్ లక్ష్మీ సరస్వతి గారు, శ్రీలలిత గారు, వీళ్ళందరూ కూడా, ఇంకా సిహెచ్సి పిఠాపురం స్టాఫ్ కూడా అందరూ మన దగ్గరికి వచ్చి అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సుమారుగా మనం 100 మెంబర్స్ నుంచి 150 మెంబర్స్ స్టూడెంట్స్కి మనం ఎడ్యుకేట్ చేసామండి ఆల్రెడీ. ఇప్పుడు ఎన్ని క్లాసులు తీసుకున్నారు సార్? ఇప్పటికి 6 to 7 క్లాసెస్ మొత్తం అన్నూరులో, అలా కాకినాడ నుంచి అలా వస్తూ మొత్తం అన్నూరులో కండక్ట్ చేస్తున్నాం. ప్రెజెంట్ కొల్లప్రోలో జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ కూడా వేరే ఊళ్ళో అని చోట్ల జరుగుతుంది.